హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ హేమలత డైలీ వ్లాగ్స్. ఇంకెప్పట్లాగానే వాకులు తుడిచి కళ్ళాపేసి ముగ్గెట్టానండి. రోజు మీద శుక్రవారం వచ్చేటప్పటికి ఇంకొంచెం హడావిడి ఎక్కువ అవుతుంది. ఎందుకంటే దండం పెట్టుకుంటాం కదండి. కానీ ఏదేమైనా సరే పిల్లలు వెళ్ళిన తర్వాతే నేను ప్రశాంతంగా దండం పెట్టుకుంటానండి. ఎందుకంటే వాళ్ళకి పాపం టయానికి అందించాలి కదా మనం. అందుకని ఇంకా పిల్లలకి జడలేసి క్యారేజీ వండి టిఫిన్ వేసి చట్నీ చేసిన తర్వాత ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయిన తర్వాత స్కూల్కి అప్పుడు దండం పెట్టుకుంటానండి. ముందు పిల్లల పని. ఇంకా ఇక్కడ ఇడ్లీ వేసానండి. ఇడ్లీ వేసి పల్లీ చట్నీ చేశాను. ఏపుతుంటే సడన్గా కరెంటు పోయిందండి. ఇంకా కరెంటుతో పెట్టుకుంటే పని అవ్వదని ఇంకా రుబ్బురోల్లో రుబ్బేశాను. ఇంకా పిల్లలు ట్యూషన్ నుంచి వచ్చారండి. ట్యూషన్ నుంచి వచ్చి టిఫిన్ చేసేసారు. టిఫిన్ చేసి చూడాలనుకుంటే కాసేపు సెల్ చూస్తారండి. చూసి ఇంకా బడికి వెళ్ళిపోయారండి, స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా మధ్యాహ్నం భోజనానికి శనగపిండి కర్రీ వండారండి. శనగపిండి కర్రీ ఎప్పుడైనా వండాలనిపిస్తే అలా వండుతాను. కూరగాయలు ఉన్నాయండి, లేవని కాదు, ఉన్నాయి. మొన్న మా వారు మార్కెట్ నుంచి వెళ్ళి తెచ్చారన్నాను కదా, అయితే శనగపిండి కూర వండాలనిపించింది. ఇంకా శనగపిండిలో కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసేసి, ప్లేన్ది కూడా వేస్తారేమో ఎందుకంటే తెలియదు నాకు. ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు వేస్తే కొంచెం గొల్లుగా ఉంటుంది, గొల్లుగా ఉండి గట్టిగా ఉండదండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేయటం వల్ల. నేను ఎప్పుడూ ప్లెయిన్గా వేయలేదు, ఇలాగా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసే వండుతాను. మనకి ఎప్పుడైనా టిఫిన్కి ఏ పిండి లేకపోతే ఇది కూడా శనగపిండి కలిపేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకొని కూడా వేసుకోవచ్చండి. అలా ఉత్తిగా తిన్నా కూడా బాగుంటుంది. ఈ అట్టేసినప్పుడు కొంచెం పిండి పిల్లలకి కూడా అట్టేసి ఉంచుతానండి. అంటే ఇప్పుడు స్కూల్కి వెళ్ళిపోయారు. ఏ సాయంత్రం మాటలైనా ఎప్పుడైనా వండాలనుకున్నా ఒక అట్టేసి ఇచ్చాననుకోండి చాలా ఇష్టంగా తింటారు. మనం మైదా పిండి అట్లు గట్టా అవి వేసుకునే కన్నా ఇలాగా శనగపిండిలో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకొని ఇలా వేసి ఇచ్చినా కూడా హెల్తీయే. దాని మీద ఇది హెల్తీయే అనిపిస్తుంది. ఇంకా నేను యూట్యూబ్లోకి రావడానికి కారణం ఎవరంటే మా అబ్బాయి అండి. ఎందుకంటే నాకు కూడా తెలీదు నేను ఇలాగా యూట్యూబ్లోకి వస్తానని. ఎందుకంటే మా పిల్లలు యూట్యూబ్ స్టార్ట్ చేశాడండి మా అబ్బాయి. అది ఎలా స్టార్ట్ చేశాడో నాకు తెలియదండి. తర్వాత స్టార్ట్ చేసిన తర్వాత 2 రోజులకో 3 రోజులకో చెప్పాడు నాకు. అమ్మ నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను, షార్ట్స్ పెట్టాను అని అన్నాడు. నేను అప్పుడు షాక్ అయ్యానండి. అసలు వీడు ఎలా స్టార్ట్ చేశాడు ఏంటని చూశాను. చూసిన తర్వాత మీకు క్రిందటి వీడియోలో చెప్పాను కదండి, మాకు అమ్మవారి గుడి ఉందని. ఆ అమ్మవారి ఫొటోస్ 3, 4 అలా పెట్టేశాడండి. పెట్టినయే పెట్టాడు. కానీ అలా పెట్టకూడదు కదా, ఎందుకంటే యూట్యూబ్ కొన్ని నియమాలు ఉంటాయి కదా, చేసిందే చేయకూడదు కదా. అందుకని అప్పటి నుంచి నేను చెప్పానండి. అప్పుడు ఇంకా పిల్లలకు కూడా ఇలాంటివి అనవసరం కదండి, చిన్నపిల్లలు. ఎందుకంటే ఇప్పుడు అన్నీ దిష్టి అంతా చదువు మీద ఉండాలి. ఎందుకంటే నీకు ఎందుకురా అంటే పిల్లలందరూ ఇలా చేయటం వల్ల నేను చూశాను, అది ఎలా చేయాలో ఏంటో నాకు తెలిసింది అని అన్నాడు. అందుకని ఇంకా చేస్తే చేసేవాలే అని అనుకోకుండా అప్పటి నుంచి నువ్వు ఎలాగ స్టార్ట్ చేసావు కదా, ఇంకా నేను ఇది రన్ చేసుకుంటాను అని చెప్పానండి. ఇంకా అప్పటి నుంచి నేనే చేస్తున్నాను. ఇంకా మా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఒక్క లైక్ వల్ల ఇంకొంచెం ఎదరికి వెళ్తుంది. మీ సపోర్టు నాకు ఉంటుందని అనుకుంటున్నాను. ఇంకా మధ్యాహ్నం మా పిల్లోడు ఇంటికి వచ్చేస్తాడండి భోజనానికి. ఇంటికి వచ్చి క్యారేజీ తక్కువ, నేను క్యారేజీ ఎక్కువ పెట్టను. ఎందుకంటే మాకు దగ్గరే అండి, బస్సు కాదు, సైకిల్ మీద వెళ్తాడు. సైకిల్ మీద వెళ్ళి సైకిల్ మీద వచ్చేస్తాడు. ఎక్కువ ఇంటికి వస్తానంటాడు. ఎప్పుడైనా క్యారేజీ పెట్టమంటే పెడతాను, లేదంటే లేదు, ఇంటికే వచ్చేస్తానంటాడండి.
ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత భోంచేసేసి వెళ్ళిపోయాడండి స్కూల్కి మధ్యాహ్నం నుంచి. అలాగా నేను యూట్యూబ్లోకి రావడం జరిగిందండి. నాకు ఇంట్రెస్టేనండి యూట్యూబ్లోకి రావడానికి. కాకపోతే ఒక భయం అనుకోవాలో లేకపోతే ఏమో ఏ కారణమో ఏంటో తెలియదు కానీ నేను వెనక్కి ఉండేదాన్నండి. కానీ అనుకోకుండా మా వాడు ఇలా చేయడం వల్ల నేను ఇందులోకి రావడం జరిగింది. మా వాళ్ళు కూడా ఒప్పుకున్నారండి. ఇంకా సాయంత్రం అయిందండి, ఈవినింగ్. ఇంకా వాళ్ళు 4:30 అయ్యేటప్పటికి ఇంకా స్నాక్స్ కన్నా ఎక్కువ నేను భోజనం పెడతానండి పిల్లలు, ఎందుకంటే పొద్దున్న వెళ్ళిపోతారు కదా, ఇంకా భోజనం తప్ప ఏమి ఉండవు. ఇంకా అందుకని కడుపు నిండా అన్నం తింటారని వంట చేసేస్తాను. దాంతోపాటు ఇంకా సేమియా కాసానండి. పిల్లలకి సేమియా అంటే ఇష్టం. సేమియా కాయమంటారని, ఎప్పుడైనా కాయమంటారని. ఇంకా పాలు ఉన్నాయండి, పాలు ఎక్కువ ఉండటం వల్ల సేమియా కాసాను. ప్లీజ్ అండి ఒక లైక్ ఇచ్చి ఈ వీడియోని మాకు సపోర్ట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.